కృపగల దేవుడు మన ప్రభు అయిన యేసయ్య పరిశుద్ధ నామములో కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. కొద్దిసేపు దేవుని మాటలు విందాం. పరిశుద్ధ గ్రంథము నుండి మొదటి కొరింథీ పత్రిక 8వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుకుందాం. మొదటి కొరింథీ పత్రిక 8వ అధ్యాయము 6వ వచనం. ఆకాశమందైనను భూమి మీదనైనను దేవతలనబడినవన్నీయున్నను మనకు ఒక్కడే దేవుడున్నాడు. ఆయన తండ్రి. ఆయన నుండి సమస్తమును కలిగెను. ఆయన నిమిత్తము మనమున్నాము. మరియు మనకు ప్రభు ఒక్కడే, ఆయనే యేసుక్రీస్తు. ఆయన ద్వారా సమస్తము కలిగెను. మనము ఆయన ద్వారా కలిగిన వారము. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, మీకు వందనాలు నాయనా. ఈ ఉదయకాల సమయం మీరు మాకు అనుగ్రహించిన ఈ లేఖనాన్ని బట్టి నీకు స్తోత్రాలు. ఈ లేఖనం నీ బిడ్డలకు వివరించే జ్ఞానం నాకు లేదు. నీ సిలువ చాటు నన్ను మరుగుపరిచి నీ మాటలు మాకు వినిపించి వాటిని మా హృదయాల్లో భద్రపరుచుకొని నీ లేఖనానుసారంగా జీవించే కృప మాకు అనుగ్రహించి మహిమ పొందమని మా ప్రభు అయిన యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనుచు ప్రార్థిస్తున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, చదవబడిన లేఖన భాగంలో ఆకాశమందైనను భూమి మీదనైనను దేవతలనబడినవై ఉన్నను మనకు ఒక్కడే దేవుడు, ఆయన తండ్రి. ఆయన నుండి సమస్తమును కలిగెను. ఆయన నిమిత్తము మనమున్నాము. ఎవరి నిమిత్తం ఉన్నారట? ఆయన నిమిత్తము మనమున్నాం. మరియు మనకు ప్రభువు ఒక్కడే. తండ్రి ఒక్కడే అంటున్నాడు, దేవుడు ఒక్కడే అంటున్నాడు, తండ్రి ఒక్కడే అంటున్నాడు, ఆయన నిమిత్తం మనమున్నామంటున్నారు. ప్రభు ఒక్కడే అంటున్నాడు. ఆ ప్రభువే యేసుక్రీస్తు అంటున్నాడు. హల్లెలూయా. అప్పుడు అర్థమైందా? తండ్రి ఒక్కడే, దేవుడు ఒక్కడే, దేవునికి నరునికి మధ్యవర్తి కూడా ఒక్కడే, ఆయనే యేసుక్రీస్తు అనే నరుడు. మొదటి తిమోతి 2:5 చెప్పబడుతుంది. అలాగనే హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం 25వ వచనంలో కూడా ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చు వారి పక్షమున విజ్ఞాపం చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు గనుక వారిని సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన సర్వోన్నతుడైన దేవుడు, ఆయన సర్వశక్తిమంతుడైన దేవుడు, ఆయన సర్వలోకమునకు దేవుడు, ఆయన సర్వాధికారి అయిన దేవుడు. హల్లెలూయా. ఆయన కోసమే మనమున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయం దేవుడు కొన్ని మాటలు ద్వారా మనల్ని బలపరుచునుగాక. ఆమేన్. దేవుడు ఏమై ఉన్నాడు? సర్వశక్తిమంతుడై ఉన్నాడు, సర్వశక్తి కలిగిన దేవుడై ఉన్నాడు, సర్వోన్నతుడైన దేవుడై ఉన్నాడు, సర్వలోకమునకు దేవుడై ఉన్నాడు, సర్వాధికారము కలిగిన దేవుడై ఉన్నాడు. అలాగనే దేవుడు మనకి ఏమై ఉన్నాడో ఆయన ద్వారా, ఆ మాటల ద్వారా మనకు ఏం చేస్తాడో కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. మొదటిగా మనము చూడండి, ఆదికాండ గ్రంథము 16వ అధ్యాయము 13, 14 వచనాలు చదువుకుందాం. ఆదికాండము 16వ అధ్యాయము 16వ అధ్యాయము 13, 14 వచనాలు. అది చూచుచున్న దేవుడవు నీవే అనే పేరు తనతో మాట్లాడిన యెహోవాకు పెట్టెను. ఎవరు మాట్లాడారంట? ఏమితో? హాగరు చెప్తా ఉంది. హాగర్ అంట ఉంది, ఆయన చూచుచున్న దేవుడు,
ఆయనకు పేరు ఏం పెట్టేసింది? ఆయన చూచే దేవుడు, ఆయన చూచుచున్న దేవుడు. ఏమనగా, నన్ను చూచిన వాడిని నేను చూచితిని గనక అని అనుకొనెను. అందుచేత ఆ నీటి బుగ్గకు ఏం పేరు పెట్టిందో తెలుసా? బెయేర్ లహాయి రోయి, అంటే చూచుచున్న దేవుడు. బెయేర్ లహారి లోయి అని అంటే చూచుచున్న దేవుడు నువ్వు. చూచే దేవుడు, వినే దేవుడు, మాట ఇచ్చే దేవుడు, మాట తప్పని దేవుడు. ఇక్కడ హాగరంట ఉంది, ఈయన చూచుచున్న దేవుడు. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం అనుకోవచ్చు మనం అనుకున్న మాటలో, మనం చెప్పుకునే మాటలో ఆయన వింటలేదేమో, మనం చేసే పనులు ఆయన చూడలేదేమో అనుకుంటున్నామేమో. ఇక్కడ హాగర్ అంటుంది, ఆయన చూచుచున్న దేవుడు, నా మొర ఆలకించే దేవుడు, ఆయన వినుచున్న దేవుడు. నువ్వు చేసే ప్రతి ప్రార్థనను ఆలకిస్తాడు, నువ్వు చేసే ప్రతి పనిని చూస్తూ ఉంటాడు. ఆ చోటుకే ఆయన పేరు పెట్టింది బెయరే లహాయి రోయి అని పేరు పెట్టి, చూచుచున్న దేవుడు. గుర్తుపెట్టుకోండి, దేవుడు నీ ప్రతి విషయాన్ని చూస్తూ ఉన్నాడు. అక్కడ ఆమె పడుచున్న బాధలను వేదనను చూసి, చూచుచున్న దేవుడు వినుచున్న దూతను పంపించి చెప్పాడు, ఎందుకు నువ్వు వచ్చావు? తిరిగి నీ యజమానురాలింటికి వెళ్ళిపోమని చెప్పింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మొదటిగా ఆయన చూచుచున్న దేవుడు, వినుచున్న దేవుడు. రెండవది చూడండి, సమూయేలు, మొదటి సమూయేలు గ్రంథం 7వ అధ్యాయము 17వ వచనం. మొదటి సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 12వ వచనం. అప్పుడు సమూయేలు ఒక రాయి తీసి మెస్పాకును చేనునకును మధ్య దాన్ని నిలిపి, ఎంతవరకు యెహోవా మనకు సహాయము చేసినని చెప్పి దానికి ఎబెనేజరు అను పేరు పెట్టాను. హల్లెలూయా. మన దేవుడు ఏమై ఉన్నాడట? ఎబెనేజరు అయి ఉన్నాడు. నీకు సహాయము చేసే దేవుడు ఆయన, నీకు సహాయము చేసే దేవుడు, చూస్తున్న దేవుడు, వినుచున్న దేవుడు, నీకు సహాయము చేసే దేవుడు. కొండల తట్టు నా కనులెత్తుతున్నాను, నాకు సహాయము ఎక్కడ నుండి వచ్చును? అది యెహోవా వలనే నాకు సహాయము కలుగును. హల్లెలూయా. 121వ కీర్తనలో చెప్తాడు, అది ఆయన వల్లనే నాకు సహాయం కలుగును. యెహోవా వల్లనే నీకు సహాయం. ఏ సహాయం కావాలన్నా దేవుని వల్లనే మనకు సహాయం పొందుకోవాలి. మనం అనుకుంటాం ఆయన ఏమైనా పైనుంచి దిగి వచ్చేసి మనం అడిగింది ఇచ్చేళ్తున్నాడా? కాదే. నీకు సహాయం చేయటానికి మనుషులను ఏర్పాటు చేసుకుంటాడు, వారి ద్వారా నీకు సహాయాన్ని కలుగు చేస్తాడు, వారి ద్వారా నీకు సహాయాన్ని అందజేస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రి, ఈ ఉదయకాల సమయం దేవుని వాక్యాన్ని వింటున్నాం. చూడండి, దైవజనులు ఎంతోమంది దేవుని సహాయాన్ని పొంది, దేవుని యొక్క సహాయాన్ని పొంది సేవా పరిచర్యలో కొనసాగే చాలామంది వ్యక్తులు ఉన్నారు. చూడండి, మనం సహాయాన్ని కోసం అర్థిస్తూ ఉంటే ఒక తల్లి, ఒక ఇద్దరు ఆడవాళ్ళు వచ్చి ఒక రాజుగారి దగ్గరికి వచ్చి, అయ్యా మాకు సహాయం చేయమని అడుగుతారు. అమ్మా, చుట్టూ శత్రువు ముట్టడి వేశారు, బయటకు వెళ్ళటానికి కానీ లోపలికి వెళ్ళటానికి కానీ మనకు దారి లేదు. ఇప్పుడు వచ్చి నువ్వు సహాయం చేయమంటే నేనేం చేయలేను, దేవుడే నీకు సహాయం చేయాలని ఆ రాజుగారు అన్నప్పుడు అసలు ఏం జరిగింది పరిస్థితి అంటే, అయ్యా ఈ కరువు కాలంలో, ఈ కరువులో మాకేమీ దొరకలా, మాకిద్దరు పిల్లలు ఉన్నారు, దానికి ఒక పిల్లడు ఉన్నాడు, నాకు ఒక పిల్లడు ఉన్నాడు. ఈరోజు నీ పిల్లోడిని వండుకొని తినేద్దాం, రేపు నా పిల్లోడిని వండుకుందామని చెప్పింది. అంత క్షామం అనుభవిస్తూ ఉన్న సమయంలో నా పిల్లోడిని వండుకొని తినేసాం. ఉదయకాలం లేచిన తర్వాత, ఏది నీ పిల్లోడిని తీసుకురా వండుకొని తిందామని అన్నా, లేదు లేదు నేను ఇవ్వనంటుంది.
ఈ తీర్పు మీకు సహాయం చేయమని అడిగినప్పుడు దేవుడే నీకు సహాయం చేయాలన్నాడు. అంత క్షేమాన్ని అనుభవిస్తున్న సమయంలో కూడా ఆ రాజుగారు అంటున్నాడు, ఒక రాజు దేవుడే నీకు సహాయం చేయాలి కానీ నేనేం సహాయం చేయలేను అన్న పరిస్థితికి వచ్చింది. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడే మనకి సహాయకుడు, ఆయనే మనకు సహాయాన్ని అందించాలి. మూడవదిగా చూడండి, అబ్రహాము ఆదికాండ గ్రంథం 22వ అధ్యాయము 8వ వచనం. ఆదికాండము 22:8. అబ్రహాము నా కుమారుడా, దేవుడే దహన బలికి గొర్రె పిల్లను చూచుకున్నని చెప్పాను. అబ్రహాం గారికి వృద్ధాప్యంలో దేవుడు ఒక పిల్లోడిని ఇచ్చాడు. ఆయన పేరు ఇస్సాకు. ఇచ్చిన పిల్లోడిని తీసుకెళ్ళి బలిమ్మని అడిగాడు. మారు మాట్లాడకుండా కట్టెలను నిప్పును అన్ని తీసుకొని బయలుదేరాడు. పర్వతం దగ్గరికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత తండ్రిని కుమారుడు అడుగుతున్నాడు, అయ్యా దహన బలికి అన్నీ ఉన్నాయి కానీ, కట్టెలు ఉన్నాయి, నిప్పు ఉంది, అన్నీ ఉన్నాయి కానీ దహన బలికి గొర్రె పిల్లేది అని అన్నాడు. ఆయన ఏమంటున్నాడంటే యెహోవా ఈరే అన్నాడు. హల్లెలూయా. ఏమన్నాడు? యెహోవా ఈరే అంటే దేవుడే చూసుకొను అన్నాడు. దేవుడే చూసుకుంటాడట. నువ్వు అనవలసిన విధానం ఏంటి? రేపు నా పరిస్థితి ఏంటి, నా కుటుంబ పరిస్థితులు ఏంటి, నువ్వు చింతించవలసిన పని లేదు. రేపటిని గురించి ఆలోచించవలసిన అవసరం లేదు. దేవుడే అంటున్నాడు కదా, నేనే చూసుకుంటా. యెహోవా ఈరే. నువ్వు అనవలసింది యెహోవా ఈరే. దేవుడే ఉన్నాడు, ఆయనే చూసుకుంటాడు. రేపేం జరుగుతుందో మనకు తెలియదు. ఆయన మీదే భారం వేయాలి. ఆయన దేవుని వాక్యం అంటూ ఉంది కదా, 55వ కీర్తన 22వ వచనంలో, నీ భారము యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకొనును, నీతిమంతులను ఆయన ఎన్నడూ కదలనీయుడు. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ భారము యెహోవా మీద వెయ్యి, నీవు ఆయన నమ్ముకో. అక్కడ అబ్రహాం అంటున్నాడు ఇస్సాకుతో, యెహోవా ఈరే, ఆయనే చూసుకుంటాడు. ఆయన మాట విని నేను వచ్చేసాను. ఆ దహన బలికి గొర్రె పిల్లను ఆయనే చూసుకుంటాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలం దేవుని వాక్యాన్ని వింటున్న నీవు, నీ భారము ఆయన మీద మోపు, నీవు ఆయన నమ్ముకో. యెహోవా ఈరే. హల్లెలూయా. ఆయనే చూసుకుంటాడు. తర్వాత యెహోవా రాఫా, స్వస్థపరుచు యెహోవా. నిర్గమాకాండము 15వ అధ్యాయము 26వ వచనం. నిర్గమాకాండము 15వ అధ్యాయము 26వ వచనం. మీ దేవుడైన యెహోవా వాక్కు శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలన్నిటికీ విధేయులై ఆయన కట్టలన్నిటినీ అనుసరించి నడిచిన యెడల నేను ఐగుప్తులో కలుగు చేసిన ఏ రోగములలో ఏదియు మీకు రానియను. స్వస్థపరుచు యెహోవాను నేనే. యెహోవా రాఫా. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, నిన్ను స్వస్థపరుచు యెహోవాను నేనే. ఏ రోగంతో నువ్వు బాధపడుతున్నా, ఏ రోగంతో నువ్వు పీడించబడతా ఉన్నా, నిన్ను స్వస్థపరుచు యెహోవాను నేనే. నేనే యెహోవా రాఫాని. అయితే నువ్వు చేయవలసింది ఏంటంటే, నా వాక్కును శ్రద్ధగా విని న్యాయమైనదిగా చేసి ఆయన ఆజ్ఞలన్నిటికీ విధేయులై ఆయన కట్టడలన్నిటినీ అనుసరించి నడిస్తే ఐగుప్తులో కలుగు చేసిన ఏ రోగము నీ దరి చేరదని ఉదయకాల సమయం దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. హల్లెలూయా. నిన్ను స్వస్థపరిచే యెహోవా ఆయనే. నీ పనులన్నిటినీ ఆయన మీద వేపితే ఆ భారాన్ని మోసి ఆయనే చూసుకుంటాడు. సర్వశక్తిమంతుడైన దేవుడు, వినుచున్న దేవుడు, చూచుచున్న దేవుడు, సర్వోన్నతుడైన దేవుడు, సర్వశక్తి కలిగిన దేవుడు, సర్వాధికారి అయిన దేవుడు. అన్ని అధికారాలు ఆయనలో ఉన్నాయి. కానీ నిన్ను చేయమనేది చిన్న పనే. దాన్ని కూడా చేయటానికి మనం
వెనుకంజ వేస్తూ ఉంటాం. హోషేయ గ్రంథము 6వ అధ్యాయం 1వ వచనంలో మనము యెహోవా వద్దకు మరలుకొందాము రండి, ఆయన మనలను చీల్చివేసెను, ఆయనే మనలను స్వస్థపరచును, ఆయన మనలను కొట్టెను, ఆయనే మనలను బాగు చేయును. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏ అనారోగ్య పరిస్థితిలో మనం ఉన్నప్పటికీ ఆయన యొద్దకు మళ్ళుకొని ప్రార్థన చేసి ఆయన ఆజ్ఞలను కట్టడలను అనుసరించి నడుస్తూ ఉంటే దేవుడు ఏ ఐగుప్తులో కలుగు చేసిన ఏ రోగమును నీకు రానియకుండా నిన్ను స్వస్థపరిచి యెహోవా ఆయనే. హల్లెలూయా. యెహోవా నిస్సి. చూడండి, యెహోవా ఏ ధ్వజం. నిర్గమాకాండము 17వ అధ్యాయము 15-16 వచనాలు. తర్వాత మోషే ఒక బలిపీఠమును కట్టి దానికి ఏం పేరు పెట్టాడు? యెహోవా నిస్సి అని పేరు పెట్టాడు. అమాలేకీయులు తమ చేతిని యెహోవా సింహాసనమునకును విరోధముగా ఎత్తిరి గనుక యెహోవా వాక్కు అమాలేకీయులతో తరతరముల వరకు యుద్ధము అనెను. యెహోవా నిస్సి, ఆయన నీకు ధ్వజముగా నిలబడతాడు. ఆయన నీకు ఎలా నిలబడతాడు? ధ్వజముగా నిలబడతాడు. ఆయనే నిన్ను ధ్వజముగా నిలబెట్టుకుంటాడు. ఆయన నిలబడి నిన్ను నిలబెట్టుకుంటాడు. యెహోవా షాలేం, సమాధానకర్త. స్వస్థపరచు యెహోవా ఆయనే, ధ్వజముగా ఉండేది ఆయనే, సమాధానకర్త ఆయనే. చూడండి, న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయము 24వ వచనం. న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయము 24. అక్కడ గిద్యోను యెహోవా నామమున బలిపీఠం కట్టి దానికి యెహోవా సమాధానకర్త అని పేరు పెట్టెను. నేటి వరకు అది అబ్రియేలు ఒఫ్రాలో ఉన్నది. ఏం పేరు పెట్టాడట? యెహోవా సమాధానకర్త అని పేరు పెట్టాడు. యెహోవా షాలోం, సమాధానకర్త అయిన దేవుడు. ఆయన ఎవరో? ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, బలవంతుడైన దేవుడు, సమాధానకర్తయగు అధిపతి. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, యేసయ్య సువార్తను ప్రకటించే సమయంలో 12 సంవత్సరాల నుంచి రక్తస్రావం గల స్త్రీ వచ్చిన, అమ్మా నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది, సమాధానము గల దానివై వెళ్ళు అన్నాడు. ఎవరిని ఏం చేసినా సమాధానము గల దానివై వెళ్ళు అన్నాడు. చివరికి యేసు ప్రభు వారిని పట్టుకొని సిలువేసిన తర్వాత ప్రజలందరూ, ఆ శిష్యులందరూ చెదిరిపోయి ఒక రూమ్లో ఉన్నప్పుడు, ఒక గదిలో ఉన్నప్పుడు ఆయన వారి మధ్యకు వచ్చి ఏమన్నాడు? మీకు సమాధానము కలుగునుగాక అన్నాడు. హల్లెలూయా. సమాధానకర్త అయిన దేవుడు నిన్ను సమాధానపరిచి నీకు సమాధానాన్ని అనుగ్రహించే దేవుడు ఆయన. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, యెహోవా రోహి, యెహోవా నా కాపరి. యెహోవా రోహి 23:1 యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు, పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండి చేయించున్నాడు. ఆయన కింద నువ్వు ఉంటే, ఆయన కాపరత్వంలో నువ్వు ఉంటే నిన్ను కాచుకొని దారి తప్పని నిన్ను ఆయన అంటాడు. యెషయా గ్రంథం 14:10-14 ఇశ్రాయేలీలు కాపర్లేని గొర్రెల వల్లే తిరుగుతూ ఉన్నారు. నేను వారికి కాపర్నై ఉండాలి, నీవు ఆయన గొర్రెవై ఉండాలి, ఆయన స్వరం వినేదానివై ఉండాలి, ఆయన కాపరత్వంలో ఉండాలి. దేవుడు నిన్ను కాచుకొని నీకు కాపరిగా ఉంటాడు. హల్లెలూయా. తర్వాత చూడండి, యెహోవా సిడికెను, ఆయన మన నీతి. ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయం 6వ వచనం. ఇర్మియా గ్రంథం 23:6 అతని దినములలో యోధా రక్షణ నందును, ఇశ్రాయేలు నిబ్బరముగా నివసించును, యెహోవా మనకు నీతి అని అతనికి పేరు పెట్టబడును. హల్లెలూయా. యెహోవా సిడికెను అంటే ఆయనే నీతి, ఆయన మన నీతి, ఆయనే నీతి, నీతిమంతుడైన దేవుడు. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా,
ఈ ఉదయకాల సమయం దేవుని ఏ రీతిగా నీకు సహాయపడుతున్నాడో తెలుసా? సర్వశక్తిమంతుడై శక్తిమంతుడిగా ఉన్నాడు, సర్వలోకనాథుడిగా ఉన్నాడు, సర్వాధికారి అయిన దేవుడిగా ఉన్నాడు, సర్వశక్తిమంతుడిగా ఉన్నాడు. యెహోవా ఈరే అయి నిన్ను చూసుకునేవాడుగా, నీవు పెట్టే మొరను వినేవాడిగా, నీకు కావలసింది అనుగ్రహించేవాడిగా, యెహోవా రాఫాగా స్వస్థపరిచేవాడిగా, యెహోవా నిత్యగా నీకు ద్విజముగా, యెహోవా షాలేముగా సమాధానకర్తగా, యెహోవా రోహి అని ఆయన కాపరిగా, యెహోవా సిడికేను ఆయన నీతిగా ఉంటా ఉన్నాడు. చివరిగా మనం చూద్దాం, యెహోవా షమ్మా, యెహోవా ఉండు స్థలము. చూడండి, యెహెజ్కేలు గ్రంథం 48వ అధ్యాయం 35వ వచనం. యెహెజ్కేలు గ్రంథం 48:35. యెహోవా ఉండు స్థలమని నోట నుండి ఆ పట్టణమునకు పేరు చూడండి ఏమంటుంది వాక్యము? యెహోవా ఉండు స్థలమని నాట నుండి ఆ పట్టణమునకు పేరు. యెహోవా ఉండే స్థలము యెహోవా షమ్మా. ఆయన ఉండు స్థలములో మనము ఉండులాగా ఆయన స్థలము సిద్ధపరచి వెళుతున్నాడు. ఉత్తర దిక్కునున్న మహారాజు పట్టణమైన సియోను పర్వతము రమ్యమైన ఎత్తుగలదై చోట నుండి నుంచబడి సర్వ భూమికి సంతోషముగా ఉన్నది అని అంటాడు 48వ కీర్తన 2వ వచనము. ఉత్తర దిక్కునున్న మహారాజు పట్టణమైన సియోను పర్వతము రమ్యమైన ఎత్తుగల చోట నుంచబడి సర్వభూమికి సంతోషముగా ఉన్నది. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఏ రీతిగా నిన్ను రక్షిస్తున్నాడో, ఏ రూపంలో నిన్ను దర్శిస్తూ ఉన్నాడో, యెహోవా ఈరేగా అన్నీ ఆయన చూసుకుంటున్నాడు. యెహోవా రాఫాగా నిన్ను స్వస్థపరుస్తున్నాడు. యెహోవా నిస్సిగా ధ్వజమై ఉన్నాడు. యెహోవా షాలేమై సమాధానకర్తగా ఉన్నాడు. యెహోవా రోహి అయి కాపరిగా ఉన్నాడు. యెహోవా సిడికేనుగా ఆయన నీతిగా ఉన్నాడు. యెహోవా షమ్మగా ఆయన ఉండే స్థలంలో నిన్ను కూడా ఉంచుకుంటున్నాడు. సర్వశక్తిమంతుడైన దేవుడు, సర్వశక్తిని కలిగిన దేవుడు, సర్వాధికారి అయిన దేవుడు, సర్వానికి సృష్టి అయిన సృష్టికర్త. హల్లెలూయా. ఆ రీతిగా ప్రభు మనల్ని ఆదరించి కనికరించి కాపాడి మనలను, మన కుటుంబాలను, సంఘాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. అందరూ తలవంచండి.